వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బయట వెదర్ ఏమో కూల్గా ఉంది. నేనేమో బయట నుంచి మసాలాలు అయితే తెచ్చేసారండి మా వారు. కాజు మసాలా అనమాట. ఇది స్పైసీగా ఉంటుంది. ఎప్పుడైనా బాగా చల్లగా ఉంటే వాతావరణం కనుక కాజు మసాలా జస్ట్ టేస్ట్ చేయండి. పుల్లగా తీయగా. హౌ ఇస్ ఇట్ లక్కు? సూపర్ ఉందా? ఫైనా? చూడండి, కాజు మసాలా మొత్తం కాజునే. 100 గ్రాముల వరకు కాజునే వేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ కాజుతోనే, ఫుల్ ఆఫ్ కాజు. అసలు తింటూ ఉంటే బాగుంటుందండి. క్యారెట్ తురుము, పుదీనా, కొత్తిమీర, పల్లీలు, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి జస్ట్ కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, పల్లీలు, ఇంకా కాజు వీటన్నిటితో కవర్ చేసేస్తాడండి. ఒక 100 గ్రాములు కాజు వేస్తాడనమాట. ప్రైస్ మాత్రం రీజనబుల్లే, 80 రూపీస్ తీసుకుంటాడనమాట. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి సీలకు బజ్జీ మసాలా అంట ఇది. ఇంకోటి ఏంటంటే బజ్జీ మసాలా, దాన్ని కూడా ట్రై చేద్దామండి. లక్కు ఈరోజు క్యూం కర్తా హై అని క్వశ్చన్ అడిగినట్టున్నారు స్కూల్లో. మా బన్నీ మాత్రం సేమ్ ఇంకా అదే మాట్లాడుతున్నాడు, కొంచెం కూడా తేడా లేకుండా. నెక్స్ట్ ఇది బజ్జీ మసాలా, బజ్జీతో తయారు చేస్తారనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం. బన్నీ గివ్ మీ ప్లేట్ ఒకటి దాంట్లో వేస్తే బాగుంటుంది. కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అది తేప తొందరలే. లక్కు చాలా బాగుంటుందండి. బజ్జీలు మసాలా మాత్రం ఇప్పటివరకు నేను టేస్ట్ చేయాల, ఫస్ట్ టైం అనమాట. చూద్దాం అది ఎట్లా ఉంటుందో. కాజు మసాలా అయితే నా ఫేవరెట్. మా ఆయన ఎప్పుడు తీసుకొస్తారు. మసాలా అంటే చాలు ఇంక ఇదే తీసుకొస్తారనమాట. చూడండి, ఇది బజ్జీ మసాలా అంట. జస్ట్ టేస్ట్ చేద్దాం. దీంట్లో బజ్జీ, అలసందలు, పీనట్స్, ఇంకా ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర తరుగు వేశారనమాట. ఇది కూడా సూపర్ ఫైను. రెండు మసాలాలు కూడా సూపర్ ఉన్నాయి. దిస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. దీన్ని టేస్ట్ చేసేసేద్దాం. ఇది లక్కు, ఇది చూడు, ఇది టేస్ట్ చూడు. హౌ ఇస్ ఇట్? లక్కు గౌరవ్ వర్క్ చేస్తున్నాడు. హౌ ఇస్ ఇట్? సూపర్ ఉందంట. బజ్జీ మసాలా కూడా ఏం తక్కువ లేదండి, సూపర్ ఉంది తినడానికి. మా బల్లి నోట్లో పెట్టుకుంటే కదిగిపోతుంది అనమాట. బజ్జీ మసాలా మాత్రం క్యాక్ ఉంది. నెక్స్ట్ లెవెల్. ఇదొకటి మళ్ళీ ఇంకొక కొత్త రకమైన స్పెషల్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.